Welcome to Joel Kirthan. ప్రేమ పునాది వేసింది నా దేవుడు. ప్రేమకు పునాది వేసింది నా దేవుడు. ప్రేమ ఎక్కడుంది వచ్చింది అని అడిగితే అది నా దేవుడిలో వచ్చింది. నేను మహిమ కలుగును గాక. ఈ విషయాలు మీరు తేటగా తెలుసుకున్నారని ఎంతో గ్రహిస్తున్నాను, సంతోషిస్తున్నాను. దాన్ని బట్టి మీకు మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క ముందున్న సమయమును దేవజనులకు అప్పగిస్తూ ఉన్నాను. వర్తమానాన్ని వాక్యాన్ని చెప్పిన సమయంలో ఒక 30 నిమిషాల ముందుగానే చెప్పిన ప్రకారంగా ఆ సమయంలోనే కొన్ని వివరాలను వివరించి చక్కగా ఆ ప్రేమని వివరించారు. కుమారుని బట్టి నేనంటూ దేవుని స్తుతిస్తున్నా. కుమారుని కూడా వందనాలు చెల్లిస్తూ మీకు అందరికీ కూడా వందనాలు. మరొకసారి మంచిది. సమయాన్ని మనం సద్వినియోగం చేసుకునేటువంటి విషయంలో చాలా జాగ్రత్త కలిగి మనం ఉండాలి. లేని వాడు నాకు ప్రయోజనం లేదంటాడు. ప్రేమ లేనివాడు నా వాడు కాదు, ప్రేమ లేనివాడు ప్రయోజనం లేదంటాడు. కాబట్టి ప్రేమ కలిగి ఉండాలి. నిజమే, ఆయనకు రూపం ఉంది. ఏ రూపము అనంటే ఆయన రూపం ప్రేమ స్వరూపి. హల్లెలూయా. ఆయనకి ఏ రూపం ఉంది? ప్రేమ స్వరూపి. అంటే ఆ రూపమే ప్రేమ కలిగినటువంటి రూపం అనేటువంటి విషయాన్ని ఈ సమయంలో ఇచ్చిన సమయాన్ని బట్టి చక్కటి మంచి వాక్యాన్ని అందించాలి. నేనంతో సంతోషిస్తూ ఉన్నాను. ఎందుకంటే మిమ్మల్ని సమయానికి ఇచ్చిపెట్టేయాలి కదా. మీరు సమయానికి వస్తారు. సమయంకి మీరు దేవుని మాట వినేటటువంటి వారుగా, దేవుని ప్రేమను గుర్తుపట్టేటువంటి వారుగా, దేవుని ప్రేమిస్తూ సమయానికి వచ్చి దేవుని పైన ఆధారపడి దేవుని ప్రేమించి భక్తి చేస్తున్న మీ జీవితాలను బట్టి నేను ఎంతో దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాను, ప్రయాస కూడా పడుతూ ఉన్నాను. మన దేవుడు దీవించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విషయంకి వస్తే దేవుని మాట వినాలని దేవుడు ఎంతో ఇష్టపడుతూ ఉన్నటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. నేను ఒక విషయాన్ని మీకు తెలియపరిచి నేను ముగించుకుందాం. రోజున మనము ఈ వర్తమాన శ్రద్ధగా ఎంతో ఆసక్తిగా వింటున్నా మిమ్మల్ని బట్టి నేను ఎంతో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అదే యోహాను సువార్తలో కుమారుడు మాట్లాడుతున్నప్పుడు ఈ వర్తమానాన్ని తెలియపరిచినప్పుడు దైవ వాక్యం ద్వారా నేను తీసినప్పుడు ఒక మాట నాకు హృదయంలో ప్రేరేపించింది. ఒక మాట చెప్పి నేను క్లుప్తంగా నేను ముగిస్తాను. 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉన్నాను. 6 రాతి బాణలు సిద్ధపరిచాడంట. సిద్ధపరిచి అక్కడ ఏం జరిగిందంటే ఆశ్చర్యకార్యం జరగటానికి, ఒక దీవెన కార్యం జరగటానికి, ఒక ఆశీర్వాద కార్యం జరగటానికి, ఒక కార్యం జరగాలంటే దేవుడు చెప్పినట్టు చేయాలి. ఆ మాట తల్లి మరియమ్మకి బాగా తెలుసును. తల్లి అనుభవించింది. ఆమె చెప్పినటువంటి మాటలకు లోపడింది. ఆ దైవ కార్యాలను చూసింది. ఈ రోజున దైవ కార్యము చూడాలని మానవుని జీవితంలో ఆశీర్వాదాన్ని, ఒక మంచి దీవెనని పొందుకోవాలంటే, దేవుని కార్యాలను కల్లారా చూడాలంటే, ఆ కార్యాన్ని పొందుకోవాలంటే దేవుడు చెప్పినట్లు చేయాలి. ఆయన చెప్పినట్లు చేయాలి. ఎందుకు చేస్తూ ఉన్నారు? ఉదయకాల ప్రార్థన చేయాలంటే చేస్తారా? ఒక నిన్ను వెళ్ళని పరుగు వారిని ప్రేమించాలని ఇప్పుడు చెప్పిన వాక్య ప్రకారంగా ప్రేమిస్తూ ఉన్నారా? ఆయన సన్నిధిని ప్రేమిస్తూ ఉన్నారా? ఆయన రాజ్యాన్ని ప్రేమిస్తున్నారా? ఆయన నీతిని ప్రేమిస్తున్నారా? ఆయన రాజ్యాన్ని వెతుకుతూ ఉన్నారా? ఆయన్ని వెతుకుతూ ఉన్నారా? ఈ రోజున మనల్ని మనం పరిశోధించుకుంటే మన జీవితాలు అలాగే ఉంటాయి. మన బ్రతుకులు, మన ఆశీర్వాదాలు
మన మేళ్ళు కూడా అలాగే ఉంటాయి. తల్లి మరియమ్మ తల్లి చెప్తుంది, ఆయన చెప్పినట్టు చేయండి, ఆయన చెప్పినట్టు చేయండి. మీ జీవితంలో వచ్చిన అవమానాలు, మీ జీవితంలో వచ్చిన తక్కువైంది, కొత్తవైంది, కొరతైంది, నీ జీవితంలో కావలసిన మేలు, నువ్వు అనుకున్నటువంటి నీ యొక్క అవసరతలను బట్టి, అక్కర్లను బట్టి ఆయన చెప్పినట్లు చేసినప్పుడు నీ కార్యములో గొప్ప విజయాన్ని, గొప్ప ప్రధానమైనటువంటి ఒక దివ్యమైనటువంటి ఆశీర్వాదాన్ని ఆ పెండ్లి విందులో అద్భుతమైనటువంటి కార్యం మొట్టమొదటిగా యేసు ప్రభులు వారు జరిగించినట్టుగా మనం చూసాం. ఎవరు చెప్పినట్టు? దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఆయన చెప్పినట్లు నువ్వు చేసినట్లయితే ఖచ్చితంగా దైవ కార్యాన్ని చూడగలుగుతామని దైవ వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వాళ్ళు చెప్పినట్లుగా, వాళ్ళు వీళ్ళు చెప్పినట్లు వింటావు కానీ దేవుని చెప్పిన మాట వినవు. అది ఇది మీరు ఏదో కోరుకుంటారు కానీ లోక కార్యాల్లో, లోక ఆ యొక్క అవసరతలు అక్కర్లు అక్కడక్కడ ఎతుకుతారు కానీ మృతులైనటువంటి వాటి ఎంత ఎతుకుతారు కానీ సజీవుడైనటువంటి దేవుని యొక్క మాటని మీరు వినకపోతే ఆ ఆశీర్వాదాలు ఉండవని దైవ వాక్యం సెలవిస్తుంది ప్రేమ. హల్లెలూయా. అందుకే మనం ఆయన చెప్పిన ప్రకారంగా మన జీవితంలో మనల్ని మనం సమర్పించుకొని మనం ఆయన చెప్పిన మాట ప్రకారంగా, ఆజ్ఞ ప్రకారంగా, ఆయన యొక్క వాక్యానికి లోపడి విధేయత కలిగి ఆయన మాట, ఆయన ఆజ్ఞలకు మనము లోపడి ఆయనకి ఇష్టంగా మనం జీవించినటువంటి జీవితాలను బట్టి ఆయన ఆశ్చర్య కార్యాలు జరిగించేటువంటి దేవుడు, నమ్ముకున్నటువంటి దేవుడు, ఆశ్చర్య అద్భుతాలను జరిగించేటువంటి దేవుడు, నీవు నేను నమ్ముకున్నటువంటి దేవుడు. హల్లెలూయా. నా జీవితంలో ఎందుకు జరగలేదు, నా జీవితంలో ఎందుకు నడలేదు, నా జీవితంలో కొరత ఉంది, నా జీవితంలో కొద ఉంది, నా ఇంట్లో కొద ఉంది, నా జీవితంలో, నా బ్రతుకులో ఇదిగో ఈ రీతిగా దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాను కానీ నా బ్రతుకులో, నా ఇంట్లో, నా కుటుంబంలో ఇంకా కొరత అయింది, కొదవైంది, ఇంకా ఈ విధంగా ఉన్నాయని నువ్వు ఎన్నో విధాలుగా ఆలోచన చేస్తూ ఈ రోజు నీ మందిరంలోకి అడుగు పెట్టి ఉండవచ్చు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే ఆయన చెప్పినటువంటి మాట ప్రకారంగా చేస్తుడి. అప్పుడు నీ జీవితంలో మధురమైనటువంటి జీవితంగా, నా నీటిని ద్రాక్షారసంగా మార్చిన దేవుడు నీ జీవితాన్ని ఒక శూన్యంగా, నీకెంతో ఒక చీకటిగా మారినటువంటి నీ జీవితాన్ని వెలుగుగా మార్చి, ఆయన ఎంతో ఒక ద్రాక్షరసంగా మార్చి, ఒక మధురంగా మార్చినటువంటి ఒక ఆ నీటిని మార్చిన దేవుడు నీ జీవితాన్ని కూడా మార్చి నిన్ను అనేకుల ఎదుట నిన్నెంతో ఒక దీవెనకరంగా ఉంచి, నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచి అద్భుత కార్యాలు జరిగించగల దేవుడు నీవు నేను నమ్ముకున్నటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోక మాటలు వింటారు, లోక కార్యాల మాటలు వింటారు, లోక ఆలోచనలతో ఉంటారు, లోకం అందరూ చెప్పిన మాటలు వింటారు కానీ దేవుని యొక్క మాటను విని, దేవుని మాట ప్రకారంగా దైవ ఆ చిత్తానుసారంగా జీవించేటువంటి మనుషులు, భక్తులు లేదని ఆయన వెతుకుతూ ఉన్నాడంట. ఆయనకి ఇష్టానుసారంగా నోవాహంట ఆయనతో కూడా నడిచినటువంటి వాడంట. మోసే అంట ఆయన ఇల్లంతట్లో నమ్మకస్తుడంట. ఈ విధంగా వాళ్ళు దేవుని చిత్తానుసారంగా నడిచినటువంటి వారి జీవితాల్లో అద్భుత ఆశ్చర్య కార్యాలు ఎంతో నడిపించి ఆయన్ని ఒక ప్రత్యేకంగా ఆయన నడిపించినట్టుగా మనము దైవ ఆ కార్యాల్లో దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. కాబట్టి మనము కూడా ఈ రోజున మన జీవితాల్లో దైవ కార్యాన్ని మనం చూడాలంటే, దైవ ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలంటే నా ప్రియ సహోదరి సహోదరులరా, ఈ రోజున నువ్వు అనేక ఇబ్బందుల్లో, అనేక విషయాల్లో, అనేక అవసరతల్లో, అనేకమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు దేవుని ప్రేమించి దేవుని సన్నిధికి వచ్చినటువంటి నీ ప్రయాస వ్యర్థం చేసుకోవద్దు. దయచేసి దేవుని మాట, ఆయన మాట మీరు వింటే ఈ కార్యం కల్లారా చూస్తారని దైవ వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. హల్లెలూయా.
ఎంతమంది ఆయన మాట వింటారు? ఎంతమంది వింటారమ్మా? మిగిలిన వాళ్ళంతా ఇంకే అంటాడు. ఏమంటాడు చెప్పు? మీ కార్యములు మీరు నా పని చూసినప్పుడు మీ పని నేను చూస్తానంట. దేవుడు మీ పని చూస్తాడంటరా? మీ యొక్క పరిస్థితులు, మీకున్న అవసరతలు, అక్కర్లు, మీకున్న బాధలు, మీకున్న ఏది, మీ ఇంటికాడ, మీ ఇంట్లోపల, మీ బ్రతుకుల్లో మీకున్నటువంటి పరిస్థితులు అంతట్లో కూడా దేవుడు మిమ్మల్ని కాసి కాపాడతాడంట. కాబట్టి కొంచెంసేపు 1 గంట టైం మనసు పెట్టి కూర్చోండి. 3 దినాలు కూర్చొని ఉన్నారంట కొండ మీద ప్రసంగంలో. ఆ యేసు ప్రభు దగ్గర 3 దినాలు కూర్చో ఉన్నారంట. మనము 3 గంటలు కూడా కూర్చునేది కొన్ని స్థలాల్లో ఉంటాం. నన్ను అమ్మ జయం కూడా వచ్చింది. సుదుమ ప్రాంతంలో ప్రజలు కూడుకున్నారు. 3 గంటలు కరెక్ట్గా నిలిపిండారు. 3 గంటలకు నిలిపిండారు. ఉంటారా? ఆ రోజు 3 దినాల వరకు ప్రసంగం చేసినాడు యేసు ప్రభు. చెప్పినాడు ఆ పరలోక రాజ్య రహస్యాలు. 3 దినాలు ఉన్నారు. ఇప్పుడు ఉంటారా? దేవుని మాట వింటారా? దేవుని ప్రేమిస్తారా? లేదు. యోహాను సువార్తలో, అదే యోహాను పత్రికలో చదువుకున్న ప్రకారం 1వ పత్రికలో 4వ అధ్యాయంలోనే 5వ వచనం చదువునైనా నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. వారు లోక సంబంధులు గనక లోక సంబంధులైనట్టు మాటలాడుదురు. లోకము వారి మాట వినను. ఇప్పుడు ఈ మాట మనకు అవసరం. మనము దేవుని సంబంధులమంట, దేవుని ఎరిగిన వారమంట, మన మాట వినును అని. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇప్పుడు దేవుని సంబంధులు కారు, మాటలు వినకుండా ఉండేటువంటి వాళ్ళు దేవుని సంబంధులు కారు. దైవ వాక్యం చెప్తూ ఉంది, వాళ్ళు దేవుని మందిరంలో వచ్చి కూర్చున్నా, దేవుని మందిరంలో ఉన్నా, దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నా, వాళ్ళు ఎక్కెక్కి ప్రార్థన చేస్తూ ఉన్నా, వాళ్ళు ఎన్నో మొరపెడుతూ ఉన్నా, వాళ్ళ అవసరతలకు వచ్చిన భక్తి చేస్తున్నటువంటి వారి జీవితంలో దేవుని మాట వినేటువంటి వారు దేవుని సంబంధి. దేవుని మాట వినని వాడు దేవుని సంబంధి కానే కాదు. దేవుని సంబంధి కాకపోతే ఎవరు సంబంధి అవుతారు? అది బాగా మనకు తెలుసు. ఇంకా వాని సంబంధి, వాని రాజ్యం వేరు, ఆ పరిస్థితి వేరు. అక్కడ ఘోరమైన శిక్ష ఉంటుందంట. అది బాగా గుర్తు చేసుకోండి. దేవుని సంబంధాలుగా ఉండాల. కాబట్టి దేవుని మాట వినండి అనను. తల్లి మరియమ్మ తల్లి తన గర్భము, తన హృదయము కాదు కానీ గర్భము దేవునికి స్థలం ఇచ్చి ఆమె అంతగా భక్తి చేసి ఆ గర్భములోకి దేవుడు వచ్చేంత పరిశుద్ధతగా జీవించి పరిశుద్ధంగా బ్రతికి దేవుని వాక్కుకి, దేవుని మాటకి, దేవుని చిత్తానికి తన్ను తాను ఒప్పగించుకున్నటువంటి మరియమ్మ తల్లి తన దైవ కార్యాన్ని గుర్తుపట్టినటువంటి, దేవుని మాటను గుర్తుపట్టినటువంటి తల్లి ఒక మాట చెప్తూ ఉంది. ఏమంటే దూత వచ్చి ఆ తల్లికి చెప్పి, ఆమె ఆ దూత చెప్పినటువంటి మాటలు, దైవ కార్యాలన్నీ కూడా ఆమె చాలా బాగా గమనించినటువంటి తల్లి గుర్తుపట్టి ఆమె చెప్తుంది ప్రజలు కొంతమందికి, మీరు ఎందుకు వచ్చారు? ఒక ఆశీర్వాదం. మీరు ఎందుకు వచ్చారు? ఒక దీవెన, ఒక ఆశీర్వాదం. అంటే మనం కోరుకున్నటువంటి వారిలో కానీ ఈ భూమి పైన ఉన్నటువంటి ప్రతి మానవునికి, మనిషికి ఒక ఆశీర్వాదం అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే, ప్రతి ఒక్కరికి ఆశే. ఆశీర్వాదము అనేటువంటిది
దీవెన అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు, దాన్ని అడుగుతారు, దాన్ని ఆశిస్తారు. మంచిదే. ఆ ఆశీర్వాదం అనేటువంటిది, ఆ మేలు అనేటువంటిది, ఆ దీవెన అనేటువంటిది ఎలాగ లభిస్తుంది, ఎలాగ వస్తుంది అనేటువంటి మాట యోహాను సువార్త 2వ అధ్యాయంలో చెప్తుంది. తల్లి పెండ్లి విందుకి పిలువబడ్డారు. ఆ పెండ్లి విందులో తల్లి చెప్తున్నటువంటి మాట చదువుకున్నాం. దాంట్లో కొంచెం వివరణ నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. 5వ వచనం, 2వ అధ్యాయంలో 5వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడనెను. ఏం చెప్పింది ఆమె? వాళ్ళు అంటూ ఉన్నారు, ఆ పెండ్లి విందులో ద్రాక్షరసం అయిపోయింది ప్రియులరా. ఆ పెండ్లి విందులో తారుమారుగా వాళ్ళ ఆశీర్వాదముని, వాళ్ళ యొక్క గౌరవాన్ని, వాళ్ళ మర్యాదని, అక్కడ ఉండేటువంటి కొదవ విషయమై వాళ్ళు ఎంతో గాబరి పడుతున్నటువంటి విషయంలో ఈ యొక్క దైవ కార్యాన్ని గుర్తుపట్టాలంటే, దైవ ఆశీర్వాదం రావాలంటే ఆ స్థలంలో వాళ్ళు యొక్క పెండ్లి విందులో అవమానం చెందకుండా వాళ్ళ ఆశీర్వాదకరంగా అందరి ఎదుట ఒక మోక్షంగా, ఒక దీవెనగా, ఒక ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఏం చేయాలంట? ఒక దీవెన వాళ్ళ పైన రావాలంటే, ఒక ఆశీర్వాదం వాళ్ళ పైన రావాలంటే, ఒక కార్యం వాళ్ళు చూడాలంటే ఏం చేయాలంట? మీరు ఎవరు చెప్పినట్టు చేయండి. ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినట్ల చేయండి. ఆయన చెప్పినట్లు మీరు చేయండి అని అంటూ ఉన్నట్లుగా ఈ వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున ఆయన చెప్పినట్లుగా ఎవరు చేస్తూ ఉన్నారు? ఆయన చెప్పినట్లుగా ఎవరు చేస్తూ ఉన్నారు? ఎవరు నడుస్తూ ఉన్నారు? ఎవరు జీవిస్తూ ఉన్నారు? నా ప్రియ తల్లి, నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన చెప్పిన మాట ప్రకారంగా నేను జీవిస్తూ ఉన్నాను, నేను నడుస్తూ ఉన్నాను, ఆయన చెప్పినట్లు చేస్తూ ఉన్నాను అని అన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో 6 రాతి బాండులు నింపమని చెప్పారంట. 6, 7 అని ప్రభు ఆశిస్తున్నాడు. లోకముని ఎంతో దేవుడు ప్రేమించాడు. అందుకే తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. హల్లెలూయా. కాబట్టి ఆ ప్రేమను గుర్తుపట్టినటువంటి మనం ప్రేమ విషయమై ఈ రోజున మనం వాక్య రూపంలో మనం తెలుసుకున్నాం. ఆ ప్రేమ నిన్ను బాగు చేయటానికి, ఆ ప్రేమ నిన్ను ఆదరించటానికి, ఆ ప్రేమ నిన్ను రక్షించటానికి, ఆ ప్రేమ నిన్ను ఉన్నతంగా నడిపించటానికి, ఆ ప్రేమ అందరిలో ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదంలో ఉండటానికి, నేను దీవించటానికి, నిన్ను, నీ దేశాన్ని, నువ్వు ఉండే స్థలాన్ని నేను దీవించి జనములు నీ యొక్క జీవితాన్ని అనేకలు చూసేటట్టుగా నేను ఆశీర్వదిస్తానని దేవుడు ఆజ్ఞ ఇచ్చినటువంటి మాట ప్రకారంగా నువ్వు దేవుని మాట వినాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులరా, నా ప్రియ తల్లి, నా ప్రియ దైవ జనాంగమా, నేను ఎంతో వేదనతో మీకు ప్రేమతోనే నేను మనవి చేస్తూ తెలియపరుస్తూ ఉన్నాను. ఎందుకు అనంటే, మనం ఆశీర్వాదకరంగా ఉండాలంటే, మనం దీవెనకరంగా ఉండాలంటే, మనం ఎంతో దేవునికి ఇష్టమైనటువంటి, దేవుని చిత్తమైనటువంటి, దేవుని యొక్క ఉద్దేశ ప్రకారంగా, మనం దేవుని మాటల ప్రకారంగా దేవుడు చెప్పినట్లుగా మనం చేసినట్లయితే మన జీవితాల్లో నీ బ్రతుకు ఆ పరిస్థితి దీని స్థితిలోకి వచ్చిన, ఆ యొక్క దరిద్రత స్థితిలో ఉండిన ఆ యొక్క స్థితిని, నీ జీవితాన్ని మార్చి ఆశీర్వాదకరంగా మారుస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా నేను దేవుని ఆ వాక్యానుసారంగా దేవుని యొక్క ఆ మాట ప్రకారంగా నేను జీవిస్తాను అన్నటువంటి వారు, ఆ దీవునికి ఆ ఆశీర్వాదాన్ని కోరుకునేటువంటి వారు, ఎంతగానో ఆశించేటువంటి వారు, ఆ ఆశీర్వాదాన్ని కోరుకున్నటువంటి వారు మోకరిద్దాం, మనం ప్రార్థన చేద్దాం. ఆయన ఆజ్ఞల ప్రకారంగా, ఆయన వాక్య ప్రకారంగా, ఆయన మాట ప్రకారంగా ఎవరైతే తనను తాను పరిపూర్ణంగా దేవునికి అప్పగించుకొని, దేవుని యొక్క పాదాలకు తన్ను తాను సమర్పించుకొని ఎవరైతే పరిపూర్ణంగా దేవునికి అప్పగించుకుంటారో వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా ఈ రోజు నీ జీవితాన్ని మారుస్తాడు.
ఈ రోజున నీ బ్రతుకును మారుస్తాడు. నీ లేని స్థితిలో నుంచి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఒక నీటిని ద్రాక్షారసంగా మార్చినటువంటి దేవుడు నీ జీవితాన్ని మార్చడా, నీ బ్రతుకును మార్చడా, నీ యొక్క స్థితిని మార్చడా, నీ లేని స్థితిలో నుంచి, నీ దరిద్రత స్థితిలో నుంచి, నీ యొక్క పరిస్థితుల నుంచి, నీ భక్తి విషయమై, నీ యొక్క అవసరతల అక్కర్ల విషయమై అన్నిటి కొరకు కూడా దేవుడు నీటిని ద్రాక్షారసంగా మార్చినటువంటి దేవుడు నీ జీవితాన్ని మధురంగా మార్చగల దేవుడు. నీతో మాట్లాడినటువంటి దైవ వాక్యం, దేవుని మాటలు ఈ రోజున గుర్తు చేసుకుని నేను సమర్పించుకో. దేవుని ఆయన చెప్పినట్టు చేయండి, ఆయన చెప్పినట్టు చేయండి. ఆయన చెప్పినట్టు చేసినటువంటి వారి జీవితంలో ఆ కార్యములు జరిగించబడతాయి. అమ్మలారా, తల్లి మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడువండి చెప్పినటువంటి దైవ వాక్యం ఈరోజు గుర్తు చేసుకునండి. పిల్లలు ప్రార్థించుకుందాం. తల్లి ప్రార్థిద్దామ్మా, ప్రార్థిద్దాం. సహోదరులరా, అందరూ స్తుతించండి, అందరూ ప్రార్థన చేద్దాం. దేవుని ఆశించాం, దేవుని ఆశీర్వాదాన్ని అడుక్కుంటూ ఉన్నాం, ఆశించాం గనక ఈ రోజున ఆయన మార్చగలడు, ఆయన ఆదరించగలడు, ఆయన ఆశీర్వదించగలడు, ఆయన దీవించగలడు. రోజు నువ్వు ఒప్పుకోవాలి. ఆయన చెప్పినట్టు చేయాలి. పరిశుద్ధుడా, పరమ తండ్రి, ప్రభువా నాయన యేసయ్యా నీకు వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. ఇదిగో నా ప్రభువా నాయన యేసయ్యా, కానా అనేటువంటి పెండ్లి ఇందులో నా ప్రభు కొరత అయింది, కొదువైంది. ఆ యొక్క నాయన పెండ్లి ఇందులో నాయన ద్రాక్ష రసం అయిపోయింది. ఆదుకొనమని, నడిపించమని మా ప్రియుడు రక్షకుడైన యేసు క్రీస్తు నామమున